ఈ రోజు వీడియోలో ద ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. పెడ్రో పాస్కల్, వెనెసా కబీ లీడ్స్ గా మ్యాట్ షాక్మన్ డైరెక్షన్ లో వచ్చిన సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ కథ ఎర్త్ 828 లో జరుగుతుంది. ఎర్త్ 616 కి అవెంజర్స్ ఎలాగైతే రక్షకులుగా ఉంటారో, ఈ ఎర్త్ 828 కి ఫ్యాంటాస్టిక్ ఫోర్ అనే టీం రక్షణగా ఉంటుంది. వీళ్ళు జస్ట్ టీం మాత్రమే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా. వీళ్ళని అక్కడ ప్రజలు ఎంతగా నమ్ముతారంటే, మీరు మమ్మల్ని ప్రమాదాల నుంచి కాపాడటమే కాదు, ముందుండి నడిపించాలి కూడా అని సూ స్ట్రామ్ ని వాళ్ళ లీడర్ గా ఎంచుకుంటారు. ఇక రీసెంట్ గా సూ ప్రెగ్నెంట్ కూడా అవడంతో ప్రపంచం అంతా ఆ బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉంటది. అయితే ఆ బిడ్డ కోసం వీళ్లే కాదు, గెలాక్టస్ అనే గ్రహాలు తినే భయంకరమైన రాక్షసుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. ఆల్రెడీ వీళ్ళ గ్రహాన్ని ఆరగించాలనుకున్న గెలాక్టస్ సూ స్ట్రామ్ కి రీడ్ కి కొడుకు పుట్టబోతున్నాడని తెలిసి తన మనసు మార్చుకుంటాడు. మీకు పుట్టబోయే బిడ్డను నాకు అప్పగిస్తే మీ గ్రహాన్ని వదిలేస్తా అని ఆఫర్ ఇస్తాడు. మరి ఈ పరిస్థితుల్లో మన ఫెంటాస్టిక్ ఫోర్ ఏం చేశారు? అసలు ఈ గెలాక్టస్ ఎవరు? గ్రహాలు తినటం ఏంటి? అసలు తను ఏంటి? అయినా గ్రహాలు తినేవాడికి పసిపిల్లాడితో పనేంటి? తనలో అంత స్పెషల్ ఏముంది? చివరికి తమ ప్రపంచాన్ని, కొడుకుని వీళ్ళు గెలాక్టస్ బారి నుంచి ఎలా కాపాడుకున్నారు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బాగుంది. నాకైతే నచ్చింది. ముందా 60s రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డే చాలా డెలిషియస్ గా అనిపించింది. ప్రొడక్షన్ డిజైన్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అనేలా ఉంది. విజువల్ ఫీస్ట్ అంతే. అసలు ఇది మార్వెల్ మూవీ లానే ఉండదు. చాలా కొత్తగా ట్రై చేశారు. ఈ సినిమా అర్థం అవ్వాలంటే ముందు వచ్చిన ఏ మార్వెల్ సినిమాలు, షోలు చూడాల్సిన పని లేదు. హోంవర్క్ అవసరమే లేదు. ఇది చాలా రిఫ్రెషింగ్ అంశం. ఈ సినిమాలో కాస్టింగ్ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. రీడ్ రిచర్డ్స్ గా పెట్రో పాస్కల్, సూ స్ట్రామ్ గా వెనెసా కబీ, జానీ స్ట్రామ్ గా జోసెఫ్ విన్, బెన్ గ్రిమ్ గా ఎవాన్ మాస్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఆయా క్యారెక్టర్స్ లో వీళ్ళ పర్ఫార్మెన్స్ గానీ, వీళ్ళ మధ్య కెమిస్ట్రీ గానీ ఎక్సలెంట్ అనేలా ఉంది. ఇక సిల్వర్ సర్ఫర్ గా జూలియా గార్నర్ కూడా ఆకట్టుకుంది. ఇక గెలాక్టస్ నైతే చాలా భయంకరంగా భలే డిజైన్ చేశారు. యూ కెన్ రియలీ ఫీల్ హౌ బిగ్ హీ ఈస్. మొత్తంగా బలమైన కథ, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, టెర్రిఫిక్ పర్ఫార్మెన్సెస్, ఎక్స్ట్రాడినరీ విజువల్స్, గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో దర్శకుడు మ్యాట్ షాక్మన్ ఒక సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. ఇక ఈ సినిమాకు ఒక పోస్ట్ క్రెడిట్ సీన్, ఎండ్ క్రెడిట్ సీన్ ఉన్నాయి. పోస్ట్ క్రెడిట్ సీన్ ఎక్సైటింగ్ గా ఉండగా, ఎండ్ క్రెడిట్ సీన్ మాత్రం అనవసరం అనిపించింది. చివరి దాకా కూర్చోబెట్టి బిస్కెట్ వేసారని కొంచెం కోపం వచ్చింది. ఇది ఒకటే ఈ సినిమాలో నాకు నచ్చని అంశం. అలాగే థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా పెద్దగా నచ్చలేదు. ఆ లూలు మాల్ లో సినిపోలిస్ ని ఎవడు మెయింటైన్ చేస్తున్నాడు గానీ, చిన్ ఒక్క సినిమా సరిగ్గా వేసారంటారా మీ బతుక్కి. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఇట్స్ ఎ మస్ట్ వాచ్. అది విషయం.